మాచెర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2023 నుండి 2024 వరకు జరిగిన పని, వచ్చిన బడ్జెట్కు ఏ మేరకు పనులు జరిగాయో అని పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు లోకేష్ టీంతో సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి మరియు విజిలెన్స్ ఆఫీసర్ విజయలక్ష్మి, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ప్రభాకర్ మరియు వెల్దుర్తి మండల ఎంపీడీఓ డి ప్రసాదరావు, అలాగే వెల్దుర్తి మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ రేఖా జ్యోతి మరియు మండల ఫీల్డ్ ఆఫీసర్లు, ఎంబీడీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి మాట్లాడుతూ, గత 2024 సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పని దినాలలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్లు పనిచేస్తున్నట్లుగా హాజరు వేసుకొని ప్రభుత్వ ధనాన్ని తీసుకున్నారని, ఎవరైతే తీసుకున్నారో వారందరి దగ్గర ప్రభుత్వ ధనాన్ని రిటర్న్ తీసుకోవాలని ఎంపీడీఓ ద్వారా నోటీసులు ఇప్పించామని ఏపీఓ రేఖా జ్యోతిని ఆదేశించారు. అంతేకాకుండా చనిపోయిన వారికి కూడా పని చేస్తున్నట్లుగా హాజరు వేసుకొని ప్రభుత్వ ధనాన్ని తీసుకున్నారని, అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాలకు తగినట్లుగా పని చేయకపోతే ఏ ఆఫీసర్కైనా పనిష్మెంట్ తప్పదని హెచ్చరిస్తూ, అన్ని మండలాల కన్నా ఈ మండలం కొంచెం పర్వాలేదని, అగ్రికల్చర్ కూడా బాగానే ఉందని, గత ప్రభుత్వంలో రాజకీయ పెద్దల ఒత్తిడిని కూడా తట్టుకొని పనిచేసిన ఏపీఓ రేఖా జ్యోతిని అభినందించి, గత ప్రభుత్వంలో తప్పులు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని పంచుకున్నారని, ఈ ప్రభుత్వంలో అలాంటి తప్పులు చేస్తే ఉద్యోగాలే పోయే అవకాశం ఉందని, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ నిజాయితీగా పనిచేస్తూ మీ ఉద్యోగాలకు న్యాయం చేయాలని హెచ్చరించారు.